అందరికీ నమస్తే. నేను మీ సర్దాని. వెల్కమ్ టు సర్దాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇలా సింపుల్‌గా ఆమ్లెట్ తయారు చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు టిఫిన్‌గా చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి. అందులోనే పసుపు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ చక్కగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉదయం పూట టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, పిండి లేనప్పుడు చక్కగా ఈ ఆమ్లెట్ అనేది పిల్లలకి వేసిస్తే ఇష్టంగా తింటారు. మరియు ఆకలి కాకుండా ఉంటుంది మధ్యాహ్నం వరకు. ఇలా కలిపిన తరువాత అందులో ఒక చిన్న కప్పు పాలు పోసుకొని మనము ఎన్ని కోడిగుడ్లు అయితే ఆమ్లెట్ చేయాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లను పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకుంటే చక్కగా ఇద్దరు తినవచ్చండి. రోజు ఆ ఇడ్లీ, దోస బోరు కొట్టినప్పుడు ఒకరోజు పిల్లలకి ఇలా చేసివ్వండి. ఇలా చేసినటువంటి ఆమ్లెట్ సాంబార్ అన్నంలో కూడా సూపర్‌గా ఉంటుంది నంచుకునే దానికి. చక్కగా ఇలా కలిపిన తరువాత ఈ మిశ్రమంతో ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక చిన్న ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్గు మిశ్రమం ఉంది కదండీ! అది 2 గరిటెలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలండి. అప్పుడే చక్కగా లోపల వరకు ఉడుకుతుంది. 2, 3 నిమిషాలు అయిన తరువాత మూత తీసి చక్కగా మనము గరిటెతో ఇలా అని తిప్పుకోవచ్చు. ఒకవేళ తిప్పేటప్పుడు అది విరిగిపోతుంది అనుకుంటే ఈ ఫ్రై ప్యాన్‌లో నుంచి మరొక ప్లేట్‌లోకి ఇలా వేసుకొని మనము ప్లేటును నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్‌లోకి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. అంతే సింపుల్‌గా. ఇంత కష్టం ఎందుకండి, మామూలుగా తిప్పుకుంటే కూడా వస్తుంది అనుకునే వాళ్ళు చక్కగా గరిటెతో ఇలా తిప్పుకోవచ్చు. అటువైపు కూడా కాలిన తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి. ఎంతో సింపుల్‌గా ఎగ్ ఆమ్లెట్ తయారు చేసే విధానం చూశారు కదండీ! మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆమ్లెట్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మీరు మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకొని చక్కగా తినవచ్చు. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇలాగా బాక్స్‌లో పెట్టిస్తే ఇష్టంగా తింటారు. ఇందులో అన్నీ వేసాం కదండీ! చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.